హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈ వీడియో వచ్చేసి మీరు ఇంట్లో మిక్సర్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే మీ ప్రాసెస్ తక్కువ టేస్ట్ ఎక్కువ. నేను మా వదిన కలిసి అయితే చేసాము, ఎందుకంటే మా వదిన బాబుకి మిక్సర్ అంటే చాలా ఇష్టం అంట. అలా అని చెప్పి బయటది కొంటే వాళ్ళు ఏ ఆయిల్ యూస్ చేస్తారో తెలియదు మనకి, అందుకే ఇంట్లోనే ఈజీగా అయిపోతుందని చెప్పేసి ఇంట్లోనే ప్రిపేర్ చేసేసాము. ప్రాసెస్ మాత్రం ఫాస్ట్గానే అయిపోతుంది, కానీ కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ అవుతుంది. ప్రాసెస్ విషయానికి వచ్చేసరికి నేనైతే 1 కేజీ శనగపిండి, 1/2 కేజీ పల్లీలు, 1/2 కేజీ డోల్పప్పు, కొంచెం కరివేపాకు, కొంచెం వెల్లుల్లి అయితే తీసుకున్నాను. ఇక శనగపిండి వేసి అందులో బియ్యం పిండి అయితే యాడ్ చేసుకున్నాను. ఈ బియ్యం పిండి ఎందుకంటే యాడ్ చేశాను, క్రిస్పీనెస్ కోసం. ఈ బియ్యం పిండి ఎలా యాడ్ చేసుకోవాలంటే 1 కేజీ శనగపిండికి ఒక 200 గ్రామ్స్ అలా బియ్యం పిండి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా అందులోనే నేనైతే 1 కేజీ శనగపిండి తీసుకున్నాను కదా, 200 గ్రామ్స్ వరకు బియ్యపిండి యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్, వంట సోడా యాడ్ చేసి పిండి మొత్తం బాగా కలిపిన తర్వాత వాటర్ వేసి అయితే కలుపుకున్నాను. కన్సిస్టెన్సీ ఎలా కలపాలి అంటే ఇడ్లీ రుబ్బు కన్నా కొంచెం లూజ్గా కలపాలి, అట్ల రుబ్బు కన్నా కొంచెం తిక్కగా కలిపితే సరిపోతుంది. అలా కలిపిన మిశ్రమాన్ని ఏవైనా చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా, వాటిలో కొంచెం ఈ పిండి వేసి నేను ఎలా ప్రెస్ చేస్తున్నానో చూసారు కదా, అలా తిప్పుతూ ప్రెస్ చేయాలి, ఎందుకంటే ఒక దగ్గరే పడిపోతుంది. అందుకని చెప్పేసి అటు ఇటు తిప్పుతూ ప్రెస్ చేస్తే ఇలా అయితే పడుతుంది. మనం హోల్స్ పెద్దగా అస్సలు తీసుకోకూడదు, ఎందుకంటే పకోడీ అయిపోతుంది. ఇంకా నేను చూసా ఎంత చిన్న తీసుకున్నానో, చిన్న మిక్సర్ అయితే చాలా చిన్న పోస్ అయితే పడింది, చాలా బాగా వచ్చింది. ఇంకా కొంటే ఎలా వస్తుందో చిన్న పోస్తో మిక్చరు నేను చేసింది కూడా సేమ్ అలానే వచ్చింది. పల్లీలు 1/2 కేజీ తీసుకున్నానని చెప్పాను కదా, అవి కూడా కొంచెం కొంచెం వేస్తూ పల్లీలు కూడా ఫ్రై చేసేసాను. ఈ ఫ్రై చేసేటప్పుడు పల్లీలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేస్తే టేస్ట్ మిక్సర్లో చాలా బాగుంటుంది. పల్లీలు ఫ్రై చేసిన తర్వాత కొంచెం వేడిగా ఉంటాయి కదా పల్లీలు, కొంచెం మిక్సర్ అది కొంచెం కారం, ఉప్పు వేసి అవన్నీ కూడా కలిసినట్టు కుదపాలన్నమాట, పైకి కిందకి కలిసినట్టు. ఒకవైపు అలా చేస్తూనే ఇంకోవైపు అయితే డోల్పప్పు అయితే ఫ్రై చేయాలి. డోల్పప్పు ఫ్రై చేసేటప్పుడు డోల్పప్పు కొంచెం అది కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చినట్టు ఫ్రై చేస్తే మిక్సర్లో అయితే టేస్ట్ అయితే బాగుంటుంది. ఆయిల్ కొంచెం ఎక్కువ అవుతుందని చెప్పాను కదా, ఎందుకంటే ఇవన్నీ కూడా చిన్న చిన్న ఫ్రై చేస్తాం కదా, అవి తీసేటప్పుడు వాటితో పాటు ఆయిల్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. ఇదంతా కూడా ఒక 1 డే తర్వాత ఆయిల్ అంతా కూడా వాటికే పీల్చేసుకుంటుంది. ఇంకా తర్వాత నుంచి ఆయిల్ పీల్చినట్టు కూడా అనిపించదు మిక్చరు, అంత బాగుంటుంది. డోల్పప్పు కూడా ఫ్రై చేసేసిన తర్వాత కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసి దానికి బాగా స్మాష్ చేసి మిక్సర్లో వేసేస్తే చాలా బాగుంటుంది ఫ్లేవరు. మిక్సర్ మొత్తానికి టేస్ట్ తెచ్చేవైతే 2 ఇది కరివేపాకు, ఇంకొకటి ఏంటంటే వెల్లుల్లి. ఈ 2 కూడా మిక్సర్లో వేసుకుంటే టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. కరివేపాకు వేసేసిన తర్వాత వెల్లుల్లి అయితే కొంచెం దంచడం అంటే మొత్తం దంచేయడం కాదు, ఒక్కొక్క వెల్లుల్లి రెక్క తీసుకొని కొంచెం కొంచెం దంచి ఆ వెల్లుల్లిని అయితే అందులో కలిపేసి కొంచెం సాల్టు, కారం వేసేసి బాగా కుదపాలన్నమాట. మొత్తం కలిసినట్టు ఆ సాల్ట్, కారం అనేది మొత్తం కలిసినట్టు కలపాలి. ఇంకా అలా కలపడంతోనే కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత కలర్ చేంజ్ అనేది వస్తుందో. స్టార్టింగ్ ఇలా ఉండేది, కొంచెం ఉప్పు కారం వేసిన తర్వాత మొత్తం కలిపిన తర్వాత మిక్చర్ అనేది ఎలా ఉందో రెండింటికి కంపారిజన్ చూస్తున్నారు కదా. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. బాయ్ బాయ్.